గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నా సెండ్ ఆఫ్ వీడియో అన్నమాట. లైక్ మై సెండ్ ఆఫ్ టు ఐర్లాండ్. సో నేనైతే ఈ రోజు ఫ్లైట్ ఎక్కేంత వరకు వ్లాగ్ అయితే షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నా ఫ్లైట్ జర్నీ అండ్ అలానే ఇమిగ్రేషన్, నన్ను ఏమన్నా క్వశ్చన్స్ అడిగారా ఏంటి, నేను ఐర్లాండ్ రీచ్ అయ్యేంత వరకు అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో నేనైతే ప్యాకింగ్ వీడియో ఏమంతగా ఏం తీయలేదు, బట్ నేను ముందే ప్యాక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. షాపింగ్ చేసి నేను ట్రాలీలో వేసి, సో లాస్ట్ డే వచ్చేసి వెయిట్ చెక్ చేసి అండ్ ఫ్రిడ్జ్లో ఉన్న పికిల్స్ కానీ అన్నీ అయితే అలా పెట్టాను. సో నాకు వచ్చేసి ఏంటంటే నా ఫ్లైట్ అయితే ఎమిరేట్స్ అనమాట. సో నాకు ఇచ్చిన వెయిట్ అయితే 35+7. 35 ఏమో చెక్ ఇన్ బ్యాగ్, 7 kgs ఏమో క్యాబిన్ బ్యాగ్. సో నేనైతే 1-2 kgs అయితే ఎక్స్ట్రానే పెట్టుకోమని నా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు అయితే చెప్పారు. అందుకే నేను కూడా అలానే పెట్టుకుందాం అని చెప్పేసి 10+13 వచ్చేసి చెక్ ఇన్ బ్యాగ్స్ అండ్ 7 kgs వచ్చి క్యాబిన్ కదా. సో క్యాబిన్ లో అయితే నేను 10 kgs పెట్టాను. సో నాకైతే ఎయిర్పోర్ట్ లో నా క్యాబిన్ బ్యాగ్ అయితే ఏమీ వెయిట్ ఎక్కువ ఉందని తీయమనలేదు, బట్ నా చెక్ ఇన్ బ్యాగ్స్ వచ్చేసి 35 అయితే 38 ఉంది. సో 3 kgs అయితే తీయమన్నారు. సో నేనైతే 2 kgs పికిల్స్ అయితే తీసేసాను. సో నేను ఆ 3 kgs ఏమి తీయకుండా 2 kgs పికిల్స్ అవి ఒకటి సపరేట్ చేశాను అనమాట. సో బట్టలు ఎంత తీసినా గానీ వెయిట్ అనేది తగ్గట్లేదు. సో అందుకే పికిల్స్ అయితే ఒక 2 kgs అలా అయితే ప్యాక్ చేసుకున్నాను. అవి అయితే నేను తీసాను. సో మీకు కూడా ఎవరికన్నా ఇట్లా ఐడియా లేకపోతే ఒక ఐడియా వస్తుంది కదా. సో అందుకని నేనైతే ఇది చెప్పాను అనమాట ప్యాకింగ్ సంబంధించి. సో నాకైతే ఆ 7 kgs క్యాబిన్ బ్యాగ్ లోనే విత్ ల్యాప్టాప్ తో కలిపి అనమాట, బ్యాక్ ప్యాక్ తో కలిపి. సో అందుకే నేనైతే ల్యాప్టాప్ కూడా దానిలోనే పెట్టేసి వెయిట్ చెక్ చేసుకున్నాను. నేనైతే ఒక 10 kgs ప్యాక్ చేసుకున్నాను. సో నేనైతే నా క్యాబిన్ లో వచ్చేసి నైట్ డ్రెస్సెస్ అండ్ బేసిక్ థింగ్స్ అన్ని పెట్టుకున్నాను. సో వెళ్ళగానే నాకైతే ఒక 4-5 days అయితే ఉంది కాలేజ్ కి స్టార్ట్ అవడానికి. సో వెళ్ళగానే నేనైతే జీన్స్ ఇలాంటివన్నీ ఏం వేసుకోం కదా. సో నైట్ డ్రెస్ ఇంట్లోనే ఉంటాం కాబట్టి సో నైట్ డ్రెస్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఎక్స్ట్రా నేనైతే ఒక హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేశాను. దానిలో మనం అయితే ఎంతైనా క్యారీ చేయొచ్చు అని చెప్పారు హ్యాండ్ బ్యాగ్ లో. సో అందుకని నేనైతే నా హ్యాండ్ బ్యాగ్ లో వచ్చేసి ఒక 5 kgs వరకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని పెట్టాను అనమాట. అట్లానే ఒక 2 kgs స్వీట్స్ అని ఇంకా చాలా అయితే పెట్టాను. నేనైతే చాలా క్లాత్స్ అయితే బై చేశాను, బట్ నేనైతే ఒక ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. మీరు ఎవరైతే ఎక్కువ క్లాత్స్ కొనొద్దు, ఎందుకంటే ఇక్కడ ఐర్లాండ్ లో ఏ కంట్రీ వెళ్ళినా గానీ సిమిలర్ ప్రైజెస్ ఉంటాయి. జీన్స్, టీ షర్ట్స్ అలానే €1, €2, €3. అండ్ ఇండియాలో కూడా అట్లానే €17 ఉన్నాయి, €10 ఉన్నాయి జీన్స్. సో ఇక్కడ కూడా అట్లానే ఉన్నాయి అనమాట, €14, €15 అయితే. సో అంత బట్టలుగా అయితే అంత మనీ అయితే స్పెండ్ చేయొద్దు, వేస్ట్ అని నాకు అనిపించింది. ఫుడ్ ఐటమ్స్ కానీ అండ్ ఇంకా కావాల్సి అయితే ఎలక్ట్రానిక్స్ అయితే తెచ్చుకోవడం బెటర్ అని నాకు అనిపించింది అనమాట ఇక్కడికి వచ్చాక నేను చూసాక. సో ఇంకా నాకైతే ఒక 25 kgs క్లాత్స్ అలా లగేజ్ అయితే ఇంట్లోనే ఉండిపోయింది అనమాట. అంత షాపింగ్ చేశాను. సో నేను ఇంకా అవన్నీ అయితే నెక్స్ట్ పార్సల్ అయితే వేయించుకుందాం అనుకున్నా. డెఫినెట్ గా నేను ఆ వ్లాగ్ కూడా షూట్ చేస్తాను. బట్ నేనైతే కొన్ని ఆల్రెడీ నేను జాబ్ చేసినప్పటివి అట్లా చాలా ఉన్నాయి అనమాట జీన్స్ అవన్నీ. సో అవన్నీ ఇలా ప్యాక్ చేసుకొని నెక్స్ట్ టైం పార్సల్ వేసేటప్పుడు మా అమ్మకు కూడా ఇబ్బందిగా ఉండదు కదా. సో అందుకని నేనైతే ఇట్లా ప్యాక్ చేసి ముందుగానే ఒక ట్రాలీకి వచ్చిన కవర్ లో పెట్టేసి నీట్ గా ప్లాస్టర్ వేసి అలా అయితే పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడైతే వింటర్ అంతా స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ ఐర్లాండ్ లో, బట్ ఫ్యూచర్ లో స్టార్ట్ అయింది కదా. సో ఈలో పార్సిల్ కూడా వేయొచ్చు అని చెప్పేసి వింటర్ కావాల్సిన హుడీస్ వరకు ఒక ప్యాక్ అయితే చేశాను జిప్ లాక్ కవర్స్ లో. సో అది కూడా నాకు పార్సిల్ వేయమని చెప్పాను అనమాట. సో మొత్తం కలిపి నాకైతే ఆల్మోస్ట్ ఒక 15 kgs అయితే వచ్చినాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు నాకైతే ఫుట్ వేర్ అయితే చాలా ఇష్టము. నావి కానీ మా చెల్లి కానీ చాలా అంటే చాలా ఫుట్ వేర్ కలెక్షన్స్ ఉన్నాయి అనమాట. అప్రాక్సిమేట్ 15-20 pairs ఉన్నాయి. సో చాలా ఇయర్స్ అయిన వరకు మొత్తము ఎవరికైనా ఇచ్చేద్దాము, మంచిగా ఉన్నాయి అండ్ మంచిగా లేని పడేద్దాం అన్న దాంతో అన్ని వాష్ చేసి అయితే పెట్టాను. సో క్రాక్స్ కొన్ని, పుమా కొన్ని అయితే నేను ఇక్కడికి తీసుకొచ్చేసుకున్నాను ఐర్లాండ్ కి. అండ్ అలానే ఇంకా లాస్ట్ రైడ్ అనమాట. సో లాస్ట్ మా నాన్నతో బైక్ మీద అయితే వెళ్ళాను. సో మా బాబాయ్తో కూడా వెళ్దాం అనుకున్నా కానీ టైం లేదు. సో నేనైతే 1 day లోనే ఒక 4-5 times అయితే తిరిగా అనమాట. సో బయటికి ఇంటికి బయటికి అట్లా అయితే ఏదో ఒకటి మర్చిపోతూనే ఉన్నాను. మార్నింగ్ నుంచి అది మర్చిపోయా, ఇది మర్చిపోయా, మెడికల్ షాప్ కి, హాస్పిటల్ కి అట్లా. అండ్ నెక్స్ట్ అయితే నేను మిస్ అయ్యే థింగ్స్ లో ఇంకోటి వచ్చేసి నా స్కూటీ అనమాట. సో చాలా సార్లు రిపేర్ వచ్చినా గానీ దాన్ని రిపేర్ చేయించుకుంటూ ఏ చిన్న పని ఉన్నా గానీ, ఎప్పుడు ఎవరు బిజీగా ఉన్నా గానీ, మా ఇంట్లో మా నాన్న గానీ, మా బాబాయ్ గానీ, మా తమ్ముళ్ళు ఎవరు బిజీగా ఉన్నా గానీ విత్-ఇన్ మినిట్స్ లో వెళ్ళి ఏ వర్క్ ఉన్నా చూసుకోవాలంటే అది నా స్కూటీ ఒక్కటే నాకు. సో నా స్కూటీని నాకు చాలా మంది అన్నారు, మా అక్క వాళ్ళు కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ అందరూ.
నీ స్కూటీ నిన్ను చాలా మిస్ అయిద్దని అయితే అన్నారు. సో డెఫినెట్గా నా స్కూటీ అయితే నన్ను మిస్ అవుద్ది. ఇప్పుడైతే ఇంటి దగ్గర అయితే ఎవ్వరు ఆ స్కూటీ కూడా వాడట్లేదని అయితే చెప్తుంది మా అమ్మ కానీ మా పిన్ని కానీ. అండ్ నెక్స్ట్ అయితే నాకైతే మా అత్త కేక్ తెప్పించారు. సో మా అత్తకైతే థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇంకా నాకు వచ్చేసి మార్నింగ్ 10కి అనమాట. సో నేను మార్నింగ్ 10కి కాబట్టి నైటే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. సో నైటే స్టార్ట్ అయ్యాను. నైట్ 11:30 12కి అలా అయితే మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ మార్నింగ్ 4:30 5కి రీచ్ అయ్యాము. సో 6:30కి నేను అక్కడ చెక్ ఇన్ అవ్వాలి. సో ఇంక మా అత్త అయితే కేక్ తెప్పించారు. రోజు మేమైతే నైట్ టైం ఇట్లా అందరం బయట కూర్చుంటాము, ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాము. సో ఇంక అందరూ బయట ఉన్నారు కదా అని చెప్పేసి నేనైతే కేక్ కూడా బయట కట్ చేసాము. అండ్ మా అమ్మ, మా పిన్ని అండ్ బాబాయి, అమ్మమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు ఇంకా అందరైతే కేక్స్ పెడుతూ ఉన్నారు. సో ఇంక ఇదే అనమాట లాస్ట్ టైం ఇండియాలో. ప్రతిరోజు అయితే నైట్ ఇలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాము. సో ఇంకా నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసాను. ఇంకా మా నాన్న అమ్మ కూడా రెడీ అయ్యి వచ్చేసారు. ఇంకా వాళ్ళతో కూడా ఫొటోస్ దిగి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో కార్లో ట్రాలీస్ అన్ని సర్దేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. మేము హైదరాబాద్ అయితే మేమైతే 11:30 12 కల్లా అయితే స్టార్ట్ అయ్యాము. సో కొంచెం ఎర్లీగా రీచ్ అయితే అక్కడ ఫ్రెండ్స్ వస్తారు కదా. సో నాకు ఒక బెనిఫిట్ అయితే అనిపించింది. సో ఫ్రెండ్స్ రావడం వల్ల ఎయిర్పోర్ట్ కి అంత సాడ్ గా అయితే ఏం లేదనమాట. నాకు చాలా హ్యాపీగా అట్లా అనిపించింది. సో ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఫీల్ అవుతా ఉండి మనం ఫీల్ అవుతా ఉండి సో ఇంకా అట్లా బాధగా అట్లా ఉండేదన్నమాట వెళ్ళిపోతున్నాము అని. బట్ నాకైతే ఫ్రెండ్స్ రావడం వల్ల కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల అంత అయితే నాకు అనిపించలేదు. అండ్ అట్లానే నా ఫ్రెండ్స్ వచ్చారు ఎయిర్పోర్ట్ కి. అండ్ అట్లానే మా అన్నయ్య వాళ్ళు కజిన్ వచ్చాడనమాట, మా హరీష్ అన్నయ్య. సో చాలా మంది రావాలనుకున్నారు. సో వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు కుదిరిన వాళ్ళు వచ్చారు, కుదరని వాళ్ళు వచ్చారు, కుదరలేని వాళ్ళు రాలేకపోయారు. బట్ నాకు అందరూ అయితే కాల్ చేయడం కానీ టెక్స్ట్ చేయడం కానీ చేశారు. అండ్ అట్లానే నా ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చారనమాట, హర్ష, వంశీ అయితే. సో ఇంకా మేమైతే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ కి మార్నింగ్ 4కి రీచ్ అయ్యాము. నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా వాళ్ళు నాకు కేక్ తెచ్చారనమాట. సో కేక్ కటింగ్ అని. సో నా ఫ్రెండ్ అయితే వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంక ఇక్కడ ఎయిర్పోర్ట్ లో కూడా కేక్ కటింగ్ అనమాట. అమ్మ, నాన్న, బాబాయ్, ఇంకా అత్త, మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు, ఇంకా అట్లానే మా అన్నయ్య అండ్ ఇంకొక అన్నయ్య, వేరే అన్నయ్య, ఇంకా కేక్ కటింగ్ కానీ అన్నీ అయిపోయినాయి అనమాట. సో మా బాబాయ్ అయితే చాలా ఫీల్ అవుతున్నారనమాట. సో మా బాబాయ్కి మా తమ్ముళ్ళు ఎంతనో, సో నేను కూడా అలానే అనమాట. మా బాబాయ్ నన్ను అయితే చాలా బాగా చూసుకుంటారు. అండ్ ఈ ఫుడ్ అయితే లాస్ట్ ఇయర్ మా చెల్లి మాస్టర్స్కి వెళ్తున్నప్పుడు యుఎస్. సో మా చెల్లిని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. అండ్ అలానే మా చిన్న తమ్ముడు సాయి కూడా. సో ఇదైతే నా ఫ్రెండ్ నిక్కి ఇచ్చాడు వాచ్, క్యాషియో వాచ్. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ నిక్కి. అండ్ ఇంక అందరూ కేక్స్ పెట్టేశారు. ఇంకా నేనైతే లోపలికి వచ్చేసాను. అండ్ నేనైతే ఏమి లాగ్ అంతా అయితే షూట్ చేయలేదు ఎయిర్పోర్ట్ లో. ఇంకా అవన్నీ తీసుకుంటూ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తూ నేనైతే ఇంకా లోపల వెయిట్ చెకింగ్ అయితే వెళ్ళాను. అండ్ వెయిట్ చెకింగ్ అప్పుడు అయితే నాకు ఒక 3 kgs ఎక్స్ట్రా రావడం వల్ల ఆల్రెడీ నేను వీడియోలో అయితే నేను చెప్పాను కదా. సో ఇంకా అవన్నీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ మా పేరెంట్స్ కి ఇచ్చేసాను. ఇంకా పికిల్స్ ఇంకా మళ్ళీ 125 రూపీస్ టికెట్ తీసుకొని గ్లాస్ మిర్రర్స్ ఉంటాయి కదా అక్కడికైతే వచ్చారనమాట. అమ్మ, అత్త, అన్నయ్య అయితే వచ్చారు. నా బోర్డింగ్ పాయింట్ దగ్గరికి అయితే నేను వెళ్ళిపోయా అనమాట. అండ్ ఫైనల్లీ ఇంకా నా వెయిట్ చెకింగ్ కానీ పేరెంట్స్ తో బాయ్ చెప్పడం అంతా అయిపోయింది. ఇంకా నేనైతే చెక్ ఇన్ పాయింట్ ఆ గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో ఇంకా నేను అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. అండ్ వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాను. అప్రాక్సిమేట్ 100 రూపీస్ 105 అలా అయితే
అయితే పడింది. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ అయితే ఉంది, భయం అయితే ఉంది. సో ఇంకా అయితే 2 hours టైం ఉంది ఫ్లైట్, ఇంకా ఫ్లైట్ టైం అయితే. సో దట్స్ ఇట్ గైస్. మీకు అయితే వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నా ఫ్లైట్ జర్నీ వ్లాగ్ అయితే ఉంటది అనమాట, ఇండియా టు ఐర్లాండ్.